ముందుగా కృష్ణవేణమ్మకు పాదాభివందనం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఆవిడతో నటించకపోయినా ఆవిడతో కలిసి ప్రయాణించిన అదృష్టం, గొప్ప వరం నాకు దక్కింది. నన్ను మరొక కూతురుగా చూసేది ఆవిడ. ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు పలకరించినా, ఒరే నేనే వండాను రా కూర, అది తినరా అని అంత ప్రేమతో పెట్టేది. ఆ అదృష్టం ఎంతమందికి దక్కిందో నాకు తెలియదు. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, రంగారావు గారు, వీళ్ళందరితో నటించిన అదృష్టం నాకు దక్కింది. కానీ ఆవిడతో ఒక సొంత బిడ్డలాగా ప్రయాణించే వరం నాకు నిజంగా దొరికినందుకు నిజంగా భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే వారి అమ్మాయి అనురాధాదేవి గారు నిర్మించిన ఎన్నో చిత్రాలకు నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఆవిడ లేదు అన్న బాధ కంటే ఆవిడ 101 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం ఆవిడ మరి దక్కింది. ఆ భగవంతుడు ఆవిడికి ఆ వరం ఇచ్చాడు. సో ఆవిడ్ని 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సన్మానించుకున్న అదృష్టం, ఆవిడ దగ్గర ఉండి నించుని ఆవిడని ముట్టుకుని ఆవిడతో మాట్లాడే అదృష్టం దొరికింది. అదే గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ రోజున ఇంత పెద్ద సభలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనురాధాదేవి గారికి మేము 3 కూతుళ్ళు, ఇప్పుడు కూతురు ఉన్నారు, మేమందరం కూడా ఆవిడ కూతుళ్ళలాగే భావిస్తాం. ఎందుకంటే ఆవిడ కూడా ఆవిడకి తల్లికి మించి ఆవిడ ప్రేమను చూపిస్తుంటారు. కానీ ఎంత గ్రేట్ మదర్ అండ్ డాటర్ అంటే వారిద్దరూ, ఆవిడకి 90, ఆవిడకి దగ్గర 80. సో వారిద్దరూ కలిసి ఒక ఇంట్లో తల్లి కూతుళ్ళు ఎంత ఇదిగా ఉండేవారంటే మా కళ్ళతో చూసాం. ఇది ప్రతి కూతురికి ఆ తల్లిని చూసుకునే అదృష్టం అలా దక్కాలని, అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. అలాగే మా మురళీమోహన్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఆయన మెడ్రాస్ నుంచి దీనికోసమే వచ్చి ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా నవ్వుతూ వస్తారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తారు. మన భగీరథ గారికి నిజంగా చాలా ఆయన్ని మెచ్చుకోవడం ఇది గొప్ప కాదు, ఆ అమ్మకి మనం ఇచ్చిన గౌరవం ఇది. థ్యాంక్ యూ భగీరథ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.